అక్క రేపు నాన్నగారు మొఘల్ సామ్రాజ్యం గురించి అడుగుతారట. నాకు ఒక్కసారి హిస్టరీ అంతా అర్థమయ్యేలా చెప్తావా? తప్పకుండా తమ్ముడు. మొఘల్ సామ్రాజ్యం ఒక పెద్ద వృక్షం లాంటిది. దీనిని స్థాపించింది బాబర్. బాబర్ మధ్యాసియా నుండి వచ్చి 1526లో మొదటి పానీపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ మొఘల్ అనే పదం మంగోల్. బాబర్ ప్రధానంగా 4 యుద్ధాలు చేశాడు. అవేంటి అంటే, మొదటి పానీపట్ యుద్ధం 1526లో బాబర్కి మరియు ఇబ్రహీం లోడికి జరిగింది. కాన్వా యుద్ధం 1527లో బాబర్కి మరియు రాణా సంగ్రామ్ సింగ్కి జరిగింది. చందేరి యుద్ధం 1528లో బాబర్కి మరియు మోదిని రాయ్కి జరిగింది. మోదిని రాయ్ ఓడిపోయినప్పుడు అతని కోటలో ఉన్న స్త్రీలందరూ జోహార్ చేసుకున్నారు. గోగ్రా యుద్ధం 1529లో బాబర్కి మరియు ఇబ్రహీం లోడి తమ్ముడైన మహమ్మద్ లోడి మరియు ఆఫ్ఘన్లకు జరిగింది. ఈ అన్ని యుద్ధాలలో బాబరే గెలిచాడు. బాబర్ దగ్గర తక్కువ సైన్యం ఉన్నప్పటికీ బాబరే గెలిచాడు. అది ఎలా అంటే, అతను తులుగ్మా అనే యుద్ధ వ్యూహాన్ని ఉపయోగించడం, గన్నులు మరియు పిరంగులను ఉపయోగించడం వల్ల అతను ఈ అన్ని యుద్ధాలలో గెలిచాడు. ఆయన పరిపాలన కంటే యుద్ధం మరియు సైనిక విజయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. కనుకనే ఈయన కాలంలో పరిపాలన అంత అభివృద్ధి చెందలేదు. ఈయన 4 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన 1526లో 6 నుంచి 1530 వరకు పరిపాలించాడు. బాబర్ కొడుకైన హుమాయూన్ పేరుకి అర్థం అదృష్టవంతుడని విన్నాను. ఆయన జీవితంలో అంత అదృష్టం ఉందా అక్క? సుభాష్ తమ్ముడు, నువ్వు విన్నది కరెక్ట్. హుమాయూన్ పేరుకి అర్థం అదృష్టవంతుడు, కానీ ఆయన జీవితంలో అదృష్టం లేదు. ఆయన జీవితంలో అన్ని కష్టాలే. చౌసా యుద్ధంలో శేషాసూరి చేతిలో ఓడిపోయిన హుమాయూన్ గంగా నదిలో దూకాడు. గంగా నదిలో దూకిన హుమాయూన్ని ఒక సామాన్య వ్యక్తి వచ్చి అతన్ని కాపాడాడు. హుమాయూన్ మరుసటి సంవత్సరం సైన్యాన్ని కూడబెట్టుకొని మళ్ళీ తిరిగి కనౌజ్ యుద్ధం, ఇది కూడా బాబర్కి షేర్షాసూరి తోటి మరియు హుమాయూన్కి జరిగింది. ఈసారి హుమాయూన్ పూర్తిగా ఓడిపోయాడు. ఓడిపోయిన హుమాయూన్ భారతదేశాన్ని విడిచి ఇరాన్ పారిపోయాడు. అక్కడ ఉన్న స్థానిక రాజుల సహాయం తీసుకొని తిరిగి 1555లో వచ్చి తిరిగి తన సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అప్పటిలోపే షేర్షాసూరి మరణించాడు. అతని తర్వాత వచ్చిన వంశస్థులు బలహీనులు కావడంతో హుమాయూన్ తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న మరుసటి సంవత్సరమే లైబ్రరీ మెట్ల మించి కాలు జారి కింద పడి ప్రమాదవశాత్తు మరణించాడు. హుమాయూన్ కొడుకైన అక్బర్ మొఘల్ సామ్రాజ్యంలోనే గొప్ప చక్రవర్తి అని విన్నాను. అది నిజమేనా అక్క? కరెక్ట్ తమ్ముడు. అక్బర్ 13 ఏళ్ల వయసులోనే రాజయ్యాడు. ఈయన కాలంలోనే 2వ పానీపట్ యుద్ధం కూడా జరిగింది. ఈ 2వ పానీపట్ యుద్ధం అక్బర్కి మరియు హేము అనే రాజుకి జరిగింది. అయితే ఈ యుద్ధంలో అక్బరే గెలిచాడు. అక్బర్కి అప్పుడు 13 ఏళ్ల వయసు, అంటే చిన్న వయసులో రాజు చక్రవర్తి కావడంతో బైరామ్ ఖాన్ అనే ఒక రక్షకుడి సహకారంతో 2వ పానీపట్ యుద్ధాన్ని గెలిచాడు. అక్బర్ ఉత్తర భారతదేశానంతా విస్తరించి పరిపాలించాడు. ఈయన కాలంలోనే జప్తు పన్ను మరియు మన్సబ్దారీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు జప్తు పన్ను అంటే భూముల మీద వసూలు చేసే పన్నుని జప్తు పన్ను అనేవారు. ఈ వసూలు చేసిన పన్నుని తిరిగి చక్రవర్తికి పంపించేవారు. దానితోటి అప్పుడున్న చక్రవర్తులకు ఆదాయం వచ్చేది. మన్సబ్దారీ వ్యవస్థ అంటే ఒక ప్రాంతానికి ఒక మన్సబ్దారు ఉండేవాడు.
అతడు కొంతమంది సైన్యాన్ని మరియు గజబలం గుర్రాలను పోషించేవాడు. ఎప్పుడైనా పక్క రాజ్యం నుంచి వేరే వాళ్ళు దండెత్తినప్పుడు ఈ మన్సబ్దారులందరూ కలిసి ఆ రాజ్యాన్ని ఓడించేవారు. ఈయన యాత్రా పన్నును జిజియా ట్యాక్స్ని అమల్లోకి తేకుండా అమల్లో ఉంటే దానిని అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని బ్యాన్ చేశారు. ఈయన సుమారు 49 ఏళ్ళు పరిపాలించాడు. ఈయన 1556లో ఈయన పరిపాలన స్టార్ట్ అయింది మరియు 1605లో మరణించాడు. ఫతేపూర్ సిక్రీలో ఆయన కొన్ని కట్టడాలు కట్టించాడు. అవేంటి అంటే పెరల్ మసీద్, పంచ్ మహల్, జోధాబాయ్ ప్యాలెస్, సలీం ఫస్టి సమాధి, బులంద్ దర్వాజా, ఇబాదత్ ఖానా, రాజా బిర్బల్ భవనం. ఇవి ఆయన ఫతేపూర్ సిక్రీలో కట్టించిన కట్టడాలు. అక్బర్ కొడుకైన జహాంగీర్ న్యాయగంట పెట్టాడని విన్నాను. ఇది నిజమేనా అక్క? చాలా మంచి ప్రశ్న అడిగావు తమ్ముడు. అవును, నిజంగానే జహాంగీర్ న్యాయగంటను పెట్టాడు. ఆయన 24 గంటల్లో ప్రజల సమస్యలను తీర్చడానికి న్యాయగంటను పెట్టాడు. ఈయన రాజు కాగానే 12 నియమాలను కూడా పెట్టాడు, కానీ వాటిని అమల్లోకి తేలేకపోయాడు. ఆయనకు చిత్రలేఖనం మరియు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన కాలంలో చిత్రకళ పతాక స్థాయికి చేరింది. ఇక్కడ పతాక అంటే ఎక్కువ అభివృద్ధి చెందింది. ఆయన భార్య అయిన నూర్జహాన్ పరిపాలనలో చాలా చురుగ్గా ఉండేది. ఆయన ఎక్కువ రాజ్యాన్ని ఏం విస్తరించలేదు, కానీ ఉన్న రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా చూసుకున్నారు. జహాంగీర్ కొడుకైన షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ చనిపోతే జ్ఞాపకార్థంగా తాజ్ మహల్ కట్టించాడని విన్నాను. అది నిజమేనా అక్క? అవును తమ్ముడు, శబాష్ తమ్ముడు, నువ్వు చెప్పినట్లు షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ మహల్ కోసం తాజ్ మహల్ కట్టించాడు. ఈ తాజ్ మహల్ ప్రపంచ 7 వింతలలో ఒక వింతే. షాజహాన్ దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఈయనకు కట్టడాలంటే చాలా ఇష్టం. ఆయన తాజ్మహలే కాకుండా జమా మసీదు మరియు ఎర్రకోట వంటి కట్టడాలు కట్టించాడు. షాజహాన్ కొడుకు అయిన ఔరంగజేబ్ చాలా క్రూరుడని విన్నాను. అది నిజమేనా అక్క? ఆయన క్రూరుడే, కానీ ఆయన దగ్గర పట్టుదల ఉంది. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి నీకు అర్థమైనట్టు నువ్వు అర్థం చేసుకో. ఔరంగజేబు చిన్నప్పటి నుంచే రాజు కావాలనుకున్నాడు, కనుక ఆయన చిన్నప్పటి నుంచి రాజుకి సంబంధించిన విద్యలన్నీ నేర్చుకున్నాడు. కానీ ఆయన కంటే 2 అన్నలు ముందు. ఇప్పుడు ఎట్లనైనా చక్రవర్తి కావాలంటే పెద్ద కొడుకునే చక్రవర్తిగా చేస్తారు. కనుక వీళ్ళు పెద్ద అయినాక ఇప్పుడు ఈ ఔరంగజేబు మరియు అతని తమ్ముడు కలిసి వాళ్ళ పెద్దన్నయ్య ఇద్దరిని చంపేస్తారు. చంపేసిన తరువాత ఇప్పుడు ఔరంగజేబు ఏం చేస్తాడు, తమ్ముడు ఎక్కడ ఎదురు తిరుగుతాడేమోనని తమ్ముడిని కూడా చంపేస్తాడు. ఆ తర్వాతకి తండ్రి షాజహాన్ ఏమో కారాగారంలో బంధిస్తాడు. ఇక్కడ కారాగారం అంటే జైలు. బంధించాడు. అయితే ఈయన కాలంలో ఎక్కువ ఎదురు తిరిగేవాళ్ళు ప్రజలు, ఎందుకంటే ఈయన పరిపాలన వాళ్ళకి నచ్చేది కాదు. ఈయన తన సొంత ఖర్చుల కోసం టోపీలు మరియు ఖురాన్ అనే పరిస్థితులు రాసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతోటి తను జీవించేవాడు. ఆయన నిరాడంబరంగా ఉండేవాడు. నిరాడంబరంగా అంటే ఎక్కువ అలంకరించుకోకుండా. ఈయన తర్వాత మొఘల్ సామ్రాజ్యం మెల్లిగా కనుమరుగైపోయింది. ఈయన తర్వాత వచ్చిన రాజులందరూ ఆయన కాలంలోనే శివాజీ మరియు చంబాజీ మహారాజు ఉండేవారు. వీరు మరియు సర్వే పాపన్న కూడా ఔరంగజేబ్ కాలంలోనే ఉన్నారు. వీళ్ళందరూ ఔరంగజేబ్కు ఎదురు తిరిగారు.
ఆయన ఉత్తర పదం అంటే భారతదేశంలో ఉత్తర సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఔరంగజేబు దక్షిణం సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాతకి మొఘల్ సామ్రాజ్యం మెరుగు కనుమరుగైపోయింది. ఆయన తర్వాత వచ్చిన రాజులు అంత బలహీనులు వాళ్ళు. ఇప్పుడు ఔరంగజేబు కంటే ముందున్న వాళ్ళంతా శక్తివంతులు కాదు. ఔరంగజేబు తర్వాత వచ్చిన వాళ్ళు. ఇంతటితోనే మొఘల్ సామ్రాజ్యం అంతా అంతమైపోయింది అక్క. కాలేదు, తర్వాతకి కొంతమంది రాజులు వచ్చారు. కానీ చివరి రాజు రెండో బహదూర్ షా జాఫర్. అయితే ఆయనని బ్రిటిష్ సిపాయిల తిరుగుబాటుకు ఆయన సహకరించడంతో ఆయనని రంగుంజర్లో బంధించారు. వాళ్ళ వంశస్థులను చంపేశారు, ఆయనని చంపేశారు, అంటే హతమార్చేశారు. ఈ మొఘల్ సామ్రాజ్యం సుమారు 300 సంవత్సరాల మన భారతదేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాతకి బ్రిటిష్ పాలన వచ్చింది. ఇంతటితోటి మన మొఘల్ సంభాషణ పూర్తయిపోయింది. మా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.